రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న వరకు చూసాం సరస్వతి పవర్ భూముల్లో కూడా అటవీ భూములు ఉన్నాయి అని చెప్పి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు గొడవ పడితే కానీ ఆ విషయం బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ స్పందించి ఎంక్వైరీ చేశారు దాని మీద. ఇప్పుడు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అండ్ అలాగే చూసుకుంటే అప్పట్లో సీఎస్గా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి గారు, ఆ తర్వాత ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఇలా ఒక్కరు కాదు అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ మీదనే ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. అసలు ఇలా భూ ఆక్రమణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు? అది అసలు ఎంతవరకు కరెక్ట్ ఏంటండి? అది కరెక్టే కాదు. అసలు ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు ఏం చేసుకుంటారండి? ఇంతంత భూములు పెట్టుకుని ఇంతంత ఇళ్ళు కట్టుకుని ఏం చేస్తారు వీళ్ళు? అసలు అర్థం కాదు. మనకి ఆశ్చర్యంగా ఉంటుంది, నిజం చెప్తున్నా. చస్తే 6 అడుగులు కూడా ఎక్కువ, 6 ఇటు 3 ఇటు కాదండి. అది కూర్చేవాళ్ళు, కాల్చే వాళ్ళకి అది కూడా అక్కర్లేదు. కాల్చే వాళ్ళకి అది కూడా అక్కర్లేదు కదా. కుటుంబం మొత్తాన్ని ఒకే చోట తగలబెట్టచ్చు. అదిగాక మేడం ఇంత కబ్జా చేసిందే కాకుండా మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం అదేంటి అని బయట పెడుతుంటే ఇప్పుడు కక్షపూర్త రాజకీయాలు అంటున్నారు. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు, మీకు ఏం చేశాడో తెలుసా? ఆయన కరోనా టైంలో అది శుభ్రంగా గోడ కట్టి ఫెన్సింగ్ వేసేసి లోపల గుర్రాలు పెంచి గుర్ర ప్రేసులు ఆడించాడు అక్కడ. ఇంకా చాలా రేవు పార్టీలు జరిగాయి, మనకు తెలియదు ఇంకా ఏమేం చేశారంటే అవన్నీ బయటికి రాకుండా పెద్ద గోడ కట్టించేశాడు. ఇందాక వారు చెప్పాడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని, ఆయన అది చెరువులో ఇది కాకుండా పక్కనే భూమి, దానికి ఆనుకునే భూమి కూడా కబ్జా చేసేసి పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. ఇక ఆర్కే రోజా గారు చెప్పారు, వారు మన ఈయనెవరు విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ అటవీ భూములు ఆక్రమిస్తే ఆయన ప్రత్యేకంగా ఆర్కే బీచ్ నుంచి భీమిల వరకు దేవాదాయ శాఖ భూములు శాంతి గారితో ఒప్పందం పెట్టుకొని. అంటే ఇప్పుడు మొత్తం మీరు అన్నట్టుగా ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు ఈ సజ్జలది తీసుకుంటే మీరు సజ్జల 50 ఎకరాలు 55 ఎకరాలు వీళ్ళు అందులో అటవీ భూమి ఉంది. రెవెన్యూ వాళ్ళేమో అక్కడ కబ్జా జరిగిందని చెప్తుంటే వీళ్ళు అటవీ శాఖ వాళ్ళేమో లేదు జరగలేదని. అప్పుడు రెవెన్యూ వాళ్ళు మీరు సర్వే చేయండి అంటే ఇప్పుడు సర్వే అది మొదలైంది. అంటే వాళ్ళల్లో వాళ్ళకే చూడండి, అంటే ఒకళ్ళు వాళ్ళకి ఫర్గా ఒకళ్ళకి ఎగ్నిస్ట్గా, అంటే వాళ్ళు ఎంత అసలు వాళ్ళని మేనేజ్ చేస్తుంటారు అది నేను చెప్పొచ్చేది. ఇక పెద్దిరెడ్డి మీకు తెలుసు, పెద్దిరెడ్డి గారు ఒక పెద్ద రోడ్డు కూడా వేసుకున్నారు పాపం, మున్సిపల్ అదేంటది పంచాయతీరాజ్ ఫండ్స్ తోటి ఒక పెద్ద తారు రోడ్డు వేయించుకున్నారు వారు పాపం అటవీలోకి. వీళ్ళందరూ పని వాళ్ళకి పాపం పెద్ద పెద్ద ఫోన్లు ఇస్తారు, పని వాళ్ళ కోసం విలాసవంతమైన ఇళ్ళు కట్టించిస్తారు. అంటే పని వాళ్ళకే అలాంటి ఇళ్ళు ఇస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు? అంటే వీళ్ళ లెవెల్ ఏంటి మనం ఆలోచించాలి. ఇందాక వారు చెప్పినట్టుగా అసలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టాప్ మోస్ట్లో ఉంటారు. అలా వరుసగా తీసుకుంటే అంటే ఆయనే మింగగాలేని మనం మింగితే ఏంటి, ఎవరికి వాడు పోటీ పడి అసలు ఏంటిది? ఆయన కూడా ఎవరికి మింగద్దని చెప్పడు, మింగి నాకు వాటా మీరు మింగండి, అది కరెక్ట్. ఆయనకు తెలియదు కూడా ఎవడేం మింగాడో తెలియదు, ఆయన వాటా వచ్చిందా లేదా. ఇప్పుడు ఇందులో కూడా ఆయనకి ఎంత తెలుసో ఎంత తెలియదు ఎవరికి తెలియదు, నిజంగా చాలా తెలియదు. తెలిస్తే గెలిస్తే మనకి సజ్జల గారికి తెలవాలన్నీ, ఎందుకంటే త్రూ సజ్జల వెళ్తాయి కాబట్టి. చాలా విషయాల్లో పాప జగన్మోహన్ రెడ్డి గారు అమాయకులే అలాంటి విషయాల్లో. అలాంటి అమాయకుడు యాక్చువల్గా తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని తెలియదు, బట్ హ్యాపెండ్ అని తెలిసి ఏ హ్యాపెండో తెలియదు, అది అక్కడ జరుగుతున్నది అది. కాబట్టి వీళ్ళ మీద చర్యలు మామూలుగా ఉండకూడదండి. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వారు చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశించారు. అయితే ఇప్పుడు ఆయన కొంచెం వేరే పనిలో ఉన్నారు, హెల్త్ బాగాలేదు అన్నారు కాబట్టి, కానీ దృష్టి వెంటనే పెట్టాలి, వారు పెట్టి చర్యలు తీసుకుంటే కానీ. అంటే ఇప్పుడు మనకి తెలిసినవి 5-6 పేర్లే, ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. తవ్వే కొద్దీ బయటపడతాయి అని తవ్వే కొద్దీ వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క వైసీపీ అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు అందరివి మొత్తం చిట్టా తీసి ఎవడెవడికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, అంతకుముందు ఎంత, 2019 ముందు ఎంత, 2024 తర్వాత ఎంత, దీని మీద దృష్టి పెట్టాలండి. ఇదేం జోక్ కాదు, చాలా సీరియస్గా మనం చెప్తున్నాము. ఎందుకంటే ఇంకా ఇందాక ఎవరు చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానివల్ల ఇప్పుడు ఎంతెంతమందికో ఆస్తులు లేకుండా పోయాయి, ఎవరికి భూములు లేవు. దానిపై అంటే అందుకే కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మీ పట్టాదారు పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు, సర్వేరాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకున్నాడు కాబట్టి ఆయనకి చెందుతాయి అవన్నీ.
ఇంకెవరికి వెళ్ళవు అవి. అంటే చాలా తెలివిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అంటే ఇంప్లిమెంట్ చేయలేదు కూటమి ప్రభుత్వం లక్కీగా వచ్చిన తర్వాత. ఇంప్లిమెంట్ చేయలేదు. లక్కీగా, ఎందుకంటే ల్యాండ్ మీరు టైటిలింగ్ యాక్ట్ బాగున్నారు. అధికారం చివరి 6 నెలలు ఇంప్లిమెంట్ చేస్తేనే రాష్ట్రంలో భూములు లేవు. అది నేను అంటున్నా. ఇంకా 5 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టయితే అక్కడ మొత్తం సెక్రటేరియట్ కూడా ఆయనే రాసేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఆయనే ఆయనే రాసుకున్నాం. 6 నెలల్లోనే ఇన్ని ఘోరాలు జరిగినాయి. అప్పుడు జగన్మోహన్ ప్రదేశ్ అని ఉండేదేమో. ఇంకా ఆయన భారతీయ ప్రదేశ్, జగన్మోహన్ ప్రదేశ్, జగన్ భారతీ ప్రదేశ్. అట్లా పెట్టి అలా మీకు భారతీయ జగన్ అంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం భారతదేశానికి దగ్గరగా అట్లా అయిపోయి ఉండేది. ఈ జోక్గా మనం మాట్లాడలేదండి, ఇట్స్ వెరీ సీరియస్. కాబట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లాస్ట్ మినిట్లో దాని మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడం చాలా ప్రజల అదృష్టం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు అప్పట్లో అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం కూటమి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి టైం బాగుండి దీన్ని వాళ్ళు గుర్తించటం, వాళ్ళు అందుకే ఓట్లు వేయకపోవటం, సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటని దాని మీద పెద్ద చర్చ జరగటం, దాన్ని పగలగొట్టించడానికి కొన్ని కోట్లు అయ్యాయి తర్వాత, అది కూడా ప్రజాధనమే కదా. కాబట్టి ఇప్పుడు దీని మీద ముందు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి అర్జెంటుగా మొత్తం వీళ్ళందరి మీద ఎంక్వైరీలు వేసి, అంటే భూముల మీద ఎంక్వైరీలు వేసి వీళ్ళ ఆస్తులేంటి అప్పులేంటి మొత్తం అన్నీ తీసి ఒక్కొక్కడిని ఫిక్స్ చేసి, ఇప్పుడు మళ్ళీ జైళ్ళు కూడా కట్టించాలి. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, కొత్త కొత్త జైళ్ళు చాలా కట్టించాల్సి వస్తుంది. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.